శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గ్రహం అనుకూలమైన స్థానంలోకి వచ్చి మొత్తం ఆ నెలంతా జాతకుడికి ఫేవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా ఆ గ్రహం ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మకర రాశి వారికి అనుకూల స్థానంలో ఉన్నటువంటి ఏకైక గ్రహం కుజగ్రహం. అంటే కుజుడు ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతిగా బాధక గ్రహం, అలాగే రాస్యాధిపతి శనికి శత్రుగ్రహం అవుతున్నాడు. అటువంటి కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి శత్రువులపై విజయం లభిస్తుంది. శత్రువులు అంటే బయట నుంచి వచ్చే దొంగలు అలాంటి వాళ్ళు కాకుండా అంతర్గతంగా జాతకుడికి ఉన్నటువంటి బలహీనతలు, రోగాలు, రుణాలు, అలాగే మీ యొక్క రక్త సంబంధీకులు అంటే ఎవరైతే మీతో ఆస్తి భాగస్వామ్యానికి ఉంటారో వాళ్ళు మీకు శత్రువులుగా మారుతూ ఉంటారు. అంటే భూముల వల్ల వచ్చే తగాదాలు, ఆస్తి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది అన్నమాట. వాటిని పరిష్కారం జరుగుతూ ఉంటుంది. కోర్టు తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుంది. పెద్ద మనుషులు మీకు అనుకూలంగా ఉంటారు. పోలీస్ స్టేషన్లో మీకు న్యాయం జరుగుతుంది. అలాగే రుణాల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి మీకు క్యూర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా పెద్ద అనారోగ్య సమస్య ఏమైనా ఉంటే సర్జరీ లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు అష్టమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల మరి అవసరమైతే ఏదైనా ఆపరేషన్ లాంటిది జరిగి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేసే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కుజుని యొక్క అనుగ్రహం కోసం మీరు ఎక్కువగా ఈ సమయంలో మరి మీ యొక్క అన్నదమ్ములతో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వారితో స్నేహభావంగా ఉండవలసి ఉంటుంది. వారికి ఏమైనా సహకారం కావలసి ఉన్నా, మాట సహకారం కావాల్సి ఉన్నా తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇది చాలా వరకు కుజుడు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు అప్పులు తీర్చే ప్రయత్నం ఏమైనా ఉంటే అది ఇమీడియట్గా ఆ రుణాలు తీరిపోవడానికి కూడా కారణమవుతుంది. రుణం అంటే ఆర్థికపరమైన అప్పే కాకుండా మీ యొక్క అమ్మాయికి పెళ్లి చేయాలి, లేదంటే ఇంకొక తల్లిగారికి ఏమైనా సేవ చేసి వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టివ్వాలి, తల్లి రుణం కానీ, మాతృ రుణం కానీ, పితృ రుణం కానీ, ఈ రుణాలు తీర్చుకోవడానికి కూడా ఈ కుజుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు మీకు మరి మిగతా గ్రహాలు కూడా సహకరించి దైవం సహకరిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా అప్పులు ఉన్నాయి, మరి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కొత్తగా ఎక్కడ బయట అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా మరి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అరటిపళ్ళు కానీ, అంటే కోతులు ఏవైతే ఇష్టంగా తింటాయో ముఖ్యంగా ఈ సపోటా పళ్ళు, అరటిపళ్ళు, అంటే అవి కూడా కొద్దిగా ఈజీగా తినేలా ఉండాలి. వాటికి ఏ పుచ్చకాయలు లాంటివి కొంతమంది వేస్తూ ఉంటారు, ఎలా తింటాయి చెప్పండి. అందువల్ల ఏంటంటే కొద్దిగా ఒక మీకు తోచిన విధంగా ఒక భారీ మొత్తంలో ఈ ఫ్రూట్స్ అన్నీ కొనటం, అలాగే దాంతోపాటు ఈ శనగపప్పు అంటే ఈ వేపిన గొల్ల శనగపప్పు బెల్లం కలిపి తయారు చేయనటువంటి ఉండలు, ఈ శనగ ఉండలు కూడా తయారు చేసి ఒక 100 ఎన్నో చక్కగా కారులో కొద్దిగా అవుట్కట్స్కి వెళ్ళి కొద్దిగా రోడ్ సైడ్ కొద్దిగా రోడ్డు మీద ఎప్పుడు కూడా కోతులకు ఆహారం వేయటం వల్ల కొత్త సమస్యలు మీకు రావచ్చు. కాబట్టి ఈ అడవి ప్రాంతంలో తోటల్లో ఉండే కోతులకి ఇవి చక్కగా మీరు వాటికి ఆహారంగా పెట్టి చక్కగా మీ గృహానికి మీరు ఇచ్చేయడం వల్ల మరి ఆ కోతులు
ఆహారం తిని సంతోషించడం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అప్పులు తీరుతాయి. ముందు ముఖ్యంగా పెళ్ళి కాని అమ్మాయిలు మీ ఇంట్లో ఉంటే వారికి తొందరగా వివాహం జరిగి మంచి భర్త రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకసారి అయింది, పెద్దగా ఫలితం రాలేదు, మళ్ళా చేయండి. అలాగా 2-3 సార్లు చేయడం వల్ల ఆటోమేటిక్గా ఒకసారి 2 సార్లు చేస్తే మూడోసారి ఆ కోతులు మీకు అంటే పర్టికులర్ ఒక వారం మంగళవారం ఎన్నుకున్నారనుకోండి, ఆ వారం అవి కంపల్సరీగా ఎదురు చూస్తున్నాయి. అంటే అవి ఎదురు చూసాయంటే కంపల్సరీగా మీ యొక్క బాధ తీరిపోయినట్టు. ఎందుకంటే అవి ఎదురు చూడటం అంటే మీరు డబ్బు ఇస్తారని ఆ రుణదాత ఎదురు చూసినట్టు. కంపల్సరీగా మీకు ఈ 3వ వారం 100% మీకు ఏదైనా సరే ఎటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఒకసారి ప్రాక్టికల్గా మీకు ఉన్నంతలో ప్రయత్నం చేయండి. ఇందులో బెల్లం కంపల్సరీ, శనగుండలు కంపల్సరీ, దాని తర్వాత అరటిపళ్ళు ఈ కామన్ కాబట్టి ఒకసారి ప్రయత్నం చేస్తే ఈ రుణ బాధల నుంచి ఈ మకర రాశి వారు ఈ సమయంలో అంటే కుజుడు 6లో ఉండగానే ఈ రెమెడీ పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు. కాబట్టి ఎంబటనే ప్రయత్నం చేసి ఫలితం పొందండి. మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ అవడం జరుగుతుంది. అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ 15 రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది, ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది. ఇప్పుడు 2 రకాలుగా ఉంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశమనం తగ్గుతూ ఉంటుంది. మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే, కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు, అన్నదమ్ములతో గొడవలు, ఆస్తి తగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకోవడం మంచిది. అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి, అత్తవారితో పట్టం లేదు, అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టం లేదు, శుక్రగ్రహ దోషం. శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేయడం, అలాగే ఏదైనా పెళ్ళి జరుగుతున్నా, ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో అంటే అమ్మాయిలకి సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక 5 లీటర్ల పెరుగు లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది. ఇక శని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శని వల్ల ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం, తినడానికి కూడా తిండి ఉండదు, చిరిగిపోయిన బట్టలు, ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం, ఇవన్నీ శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు. అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి రోగిష్టి వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం, అవసరమైతే వాళ్ళకి నారాయణ సేవ చేయడం, కప్పుకోవడానికి దుప్పటి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పుల జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఇక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి, అధికారులు ఇబ్బంది పెడుతుంటారు, ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి, మరి ఇంటికి ఎవరన్నా వస్తేనే భయం వేస్తుంటుంది, పోలీస్ కానిస్టేబుల్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది. ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి రవ్వ లడ్డు కానీ గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆవుకు పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది. తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల, తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా రవిగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది. ఇక చంద్రగ్రహ అనుగ్రహం, మదర్కి అనారోగ్యంతో ఉన్నారు, మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం, మదర్ తరచూ మన మీద కోపపడుతున్నారు, గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి, వంటింట్లో బాత్రూంలో కొళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు. చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి, మెంటల్గా ప్రవర్తించడం, ఇంట్లో ఎప్పుడు గొడవలుగా ఉండడం, అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం, ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి. చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు
తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిల్వ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి. అలాగే శివునికి సోమవారం ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల, మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల, వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఒకరు ఉంటారు. వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం ఉన్నది. రాహుగ్రహం మీ తాతగారు, కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు, ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు. కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భావించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్తి.